నమస్తే సత్యమేవ జయతే. ఓం శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామియే నమః. విజయవాడలోని శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థాన స్థల పురాణం. శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారు సాక్షాత్తు అర్ధనారీశ్వర స్వరూపం. జీవనది అయిన కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతము పైన శ్రీ కనకదుర్గ అమ్మ వారు స్వయంభూగా వెలిసి భక్త రక్షణగా అమ్మవారు కొలువై ఉన్నారు. కృతయుగానికి పూర్వము ఇంద్రకీలాద్రి అను యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రతిష్టం చేసుకుని రాక్షసును సంహరించి కాలంలో తనపై కర్తవ్య పాలనతో అమ్మవారి కొలువులో తనకు నిత్యము ఉండే విధంగా అనుగ్రహించమని అమ్మవారిని ప్రార్థించాడు. శ్రీ కనకదుర్గమ్మ కీలాద్రి ఋషిని పర్వతంగా చేసుకుని కృతయుగములు దుష్ట శిక్ష రక్షణగా రాక్షస సంహారం చేసి ఇంద్రకీలాద్రి పర్వతమున పైన కొలువై నిత్యము భక్త రక్షణగా ఉన్నారు. దేవతలు తరచు ఆది పరాశక్తి అయిన అమ్మవారిని సేవించడం ఈ ఇంద్రకీలాద్రి పర్వతం రావటంగా ఉండేది. ఓం శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామియే నమః. అమ్మవారు కనకవర్ణంలో వెలుగుతున్న కారణంగా శ్రీ కనకదుర్గమ్మగా పిలువబడుతున్నారు. అర్జునుడు ఈ పర్వతంపై శివుని గురించి తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ ఆది శంకరాచార్యుల వారు తన తీర్థయాత్రలో శ్రీ కనకదుర్గమ్మను దర్శించి సేవించారు. క్షేత్రంగా శ్రీ చక్ర ప్రతిష్ఠ చేశారు. మరియు శ్రీ మార్కండేయ మహర్షి ఈ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారిని సేవించారని పురాణాలు చరిత్రలు చెబుతున్నాయి. మరియు శ్రీ కాత్యాయని మహర్షి వారు కూడా ఈ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి కొరకు తపస్సు చేశారని చరిత్ర చెప్తుంది. ఆది పరాశక్తి యొక్క మహిమలు వేదలో కృతయుగము నుండి ఇప్పటి వరకు భక్తులు తెలుసుకుంటున్నారు, సేవిస్తూ ఉన్నారు. ఓం శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామియే నమః. నమస్తే సత్యమేవ జయతే.